వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో మునుపెన్నడూ లేనంత ఉత్సాహాన్ని నింపింది. ఈ పర్యటన కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం కాకుండా రాబోయే ఎన్నికలకు ఒక బలమైన శంఖారావంగా మారింది. తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ సుమారు 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఏర్పాటు కానున్న పారిశ్రామిక ప్రాంతం ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించనుంది. హైదరాబాద్ పానాజీ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా గుడెబెల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు 4 వరుసల రహదారి పనులకు శ్రీకారం చుట్టారు. కాచిపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్ ద్వారా రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరచనున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ టెర్మినల్ ను జాతికి అంకితం చేశారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా ప్రధాని మోదీ వికసిత్ తెలంగాణ, వికసిత్ భారత్ అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. బీజేపీ తదుపరి లక్ష్యం తెలంగాణని అన్నది ప్రధాని మోడీ పర్యటనలో స్పష్టమైంది. 2018-23లలోనూ తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ చెప్పినా నాడు అంత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించలేదు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ కాస్త సీరియస్ గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన తర్వాత మెజారిటీ రాజకీయ విశ్లేషకులు ఇదే మాట చెబుతున్నారు. భారతదేశ వ్యాప్తంగా బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతున్న దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మినహా మిగిలిన చోట్ల ఆశించిన స్థాయిలో పట్టు దొరకలేదు. అయితే తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు, మారుతున్న ప్రజల నాడిని గమనించిన మోదీ ఇక్కడ అధికారం చేజిక్కించుకోవడం అసాధ్యం కాదని నమ్ముతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణానికి 2 ముఖాలని, ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రధాని మోడీ సక్సెస్ అయ్యారు. ఇక సికింద్రాబాద్ పెరెడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభ ఈ పర్యటనకు హైలైట్ గా నిలిచింది. లక్షలాదిగా తరలివచ్చిన జన సందోహాన్ని ఉద్దేశించి మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించడం కార్యకర్తల్లో కొత్త జోష్ నింపింది. గత బీఆర్ఎస్ పాలనపై, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమయ్యాయి. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, గత ప్రభుత్వాల వైఫల్యంతో విసిగిపోయిన రాష్ట్రం ఇప్పుడు బీజేపీ వైపు చూస్తుందన్నారు. ఈ సభ ద్వారా మోదీ కేవలం అభివృద్ధి గురించి మాత్రమే కాకుండా తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదిగిందని చాటి చెప్పారు. ప్రధాని రాకతో తెలంగాణ బీజేపీ నేతల్లో గత కొంతకాలంగా ఉన్న స్తబ్దత వీడిపోయింది. మోదీ పర్యటనకు ముందుగా కొన్ని రాష్ట్ర నాయకత్వంలో కొన్ని విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రధాని రాక సందర్భంగా నేతలందరూ ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమాలను విజయవంతం చేశారు. అగ్రనేతలు సమన్వయంతో పనిచేయడం కార్యకర్తలకు మంచి సంకేతాన్నిచ్చింది. హైదరాబాద్ పరిధిలోని 3 మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మోదీ పర్యటన జరగడం యాదృచ్ఛికం. నగరంలో నిర్వహించిన ఈ సభను ఒక లాంచింగ్ ప్యాడ్ గా బీజేపీ భావిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల నుంచి కీలక నేతలను చేర్చుకునే ప్రక్రియకు ఈ పర్యటన ఊతమిస్తుందని నేతలు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలకు తమ జాతీయ నాయకత్వం అండగా ఉందనే భరోసా లభించింది. ప్రధాని స్వయంగా తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడం, వరుస పర్యటనలు చేయడం పార్టీ క్యాడర్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. మోదీ పర్యటన ద్వారా బీజేపీ తన తదుపరి లక్ష్యం తెలంగాణ అధికారమని స్పష్టం చేసింది. బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సాధించిన విజయాలను తెలంగాణలో కూడా పునరావృతం చేస్తామని మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండకడుతూనే మరోవైపు అభివృద్ధి ఎజెండాను ప్రజల ముందు ఉంచడం బీజేపీ స్ట్రాటజీగా కనిపిస్తోంది. మోదీ పర్యటన తర్వాత రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇక విశ్రమించే సమయం లేదంటూ క్యాడర్కి ఆయన ఇచ్చిన సందేశం స్పష్టం. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి లక్ష్యం వైపు ప్రయాణించాలని నేతలకు హితబోధ చేశారు. గతంలో బీజేపీని ఉత్తరాది పార్టీగా ముద్ర వేసే ప్రయత్నం విపక్షాలు చేశాయి. దీనిని చెరిపేసేందుకు మోదీ పక్కా ప్లాన్ వేశారు. మొత్తానికి ప్రధాని మోదీ పర్యటనతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనే నినాదం ఇప్పుడు ప్రతి బీజేపీ కార్యకర్త నోట వినిపిస్తోంది. ఒకవైపు అభివృద్ధి ప్రాజెక్టులు, మరోవైపు బలమైన రాజకీయ ప్రచారం. ఈ రెండింటిని జోడించి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని మోదీ సంకల్పించారు. రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రుల పర్యటనలు, భారీ బహిరంగ సభలు మరింత పెరుగుతున్నాయి. తెలంగాణ ప్రజలు మోదీ టార్గెట్ కి ఎంతవరకు మద్దతు తెలుపుతారో చూడాలి. కానీ ప్రస్తుతానికైతే బీజేపీలో వచ్చిన జోష్ ప్రత్యర్థి పార్టీలకు గట్టి సవాలుగా మారింది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.